నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వల్లభనేని వంశీని పరామర్శించిన జగన్, జైలు సమీపంలో 144 సెక్షన్ అమలు. తునిలో నెలకొన్న ఉద్రిక్తత, 4వసారి వాయిదా పడిన ఎన్నిక. అయోధ్య ఆలయానికి రికార్డు ఆదాయం, ఏడాదిలో 700 కోట్ల సమర్పణ. మడకసిరలో రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా ఓ మహిళ మృతి. మాజీ సీఎం జగన్ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సాక్షులను బెదిరించారన్న కేసులో వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. జగన్ తో పాటు వంశీని కలిసిన వారిలో తలశీల, రఘురాం, వంశీ సతీమణి పంకజశ్రీ ఉన్నారు. ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. వంశీని అక్రమంగా అరెస్టు చేశారని జగన్ అన్నారు. 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన తెలిపారు. మాజీ సీఎం జగన్ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సాక్షులను బెదిరించారన్న కేసులో వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. జగన్ తో పాటు వంశీని కలిసిన వారిలో తలశీల, రఘురాం, వంశీ సతీమణి పంకజశ్రీ ఉన్నారు. ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. వంశీని అక్రమంగా అరెస్టు చేశారని జగన్ అన్నారు. 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన తెలిపారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు, నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది. ఎందుకనంటే వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో, తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈ రోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి? ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి
చెదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూదర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజు కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఎక్స్ అఫీషియో సభ్యురాలతో కలిపి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారు. తునిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ సీన్ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఎన్నికలు జరగకుండా చేస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఉదయం టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే తమ కౌన్సిలర్లను రాకుండా వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ నిరసనకు దిగింది. ఎన్నిక జరగకుండా వైసీపీ చేస్తుందంటూ మండిపడుతున్నారు టీడీపీ కౌన్సిలర్లు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు నెట్టివేశారు. వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. కొందరు వైసీపీ కౌన్సిలర్లు ఎన్నిక కోసం వెళ్లడానికి ప్రయత్నించగా టీడీపీ నేతలు పక్కనే ఉండడంతో మళ్లీ కౌన్సిలర్లను దాచేసింది వైసీపీ. ఇక తుని మున్సిపాలిటీ పరిధిలో బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తూ కాకినాడ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలోనే కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజు కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈ విషయాన్ని పై ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని అధికారులు కూడా చెప్పారు. అయితే ఎక్సాప్షన్ సభ్యురాలతో కలిసి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే ఎన్నికకి హాజరయ్యాయని అధికారులు తెలిపారు. అంటే అందువల్లనే ఈ వాయిదా పడినట్టు కూడా ఎన్నికల అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు. అయితే కార్యాలయం వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించారు. అంతకుముందు పురపాలక ఆలయం వద్ద ఉద్రిక్తగా చోటు చేసుకుంది. అంటే వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వెనక తగ్గారు. ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ ఇంట్లోకి వైసీపీ కౌన్సిలర్ వెళ్లారు. అంటే ఆ చైర్మన్ ఇంట్లోకే వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు కూడా ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వేదానికి కూడా దిగారు. అంటే ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా కోరం లేక ఎన్నికల అధికారులు ఇవాళ వాయిదా వేశారు. అంటే టీడీపీకి 10 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమవారం టీడీపీకి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్ హాజరుగాక వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కూడా గైర్హాజరయ్యారు. అంటే ఎన్నికలు వెళ్లకుండా కౌన్సిలర్ వైసీపీ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ నేత దాడిశెట్టి రాజా చైర్మన్ ఇంట్లోకి నిర్బంధించారు. ఈ క్రమంలోనే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తోపులాట కూడా జరిగిందని చెప్పుకోవచ్చు శ్రీలత. అయితే ఈ క్రమంలో దాడిశెట్టి రాజా పోలీసులతో వాగ్వేదానికి కూడా దిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సెక్షన్ 163(2) అమల్లో కౌన్సిలర్ నిర్బంధంపై దాడిశెట్టి రాజా మరో 10 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అంటే నేడు చెలో తుని దాడిశెట్టికి పిలుపునిచ్చారు. అయితే చెలో తునికి అనుమతులు లేవని, ఎటువంటి అనుమతులు లేవని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే సోమవారం జరిగిన ఉద్రిక్తతను దృష్టిలో పెట్టుకొని పోలీసు భద్రత కూడా కట్టుదిట్టం కూడా భారీగా ఏర్పాటు చేశారు. అయితే తుని మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163(2) అమల్లో ఉందని ఈ మేరకే కాకినాడ జిల్లా కలెక్టర్ శాన్మోహన్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సభలు సమావేశాలు 5 కంటే ఎక్కువ కూడా గుమ్మి కూడకుండా ఆంక్షలు కూడా పెట్టారు. కర్రలు రాళ్లు ఆయుధాలు పట్టుకొని తిరగడం కూడా నిషేధించారు. సెలవు తునికి అనుమతి లేదంటూ కారులో తుని వెళ్తుండగా ముద్రగడ్డను కూడా పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపారు. అంటే ఈ పరిస్థితిలో కూడా భారీ ఉద్రిక్తత కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.
దేశంలో అత్యధిక ఆదాయాల ఆలయాల జాబితాలో అయోధ్య బాలరాముడి ఆలయం కూడా రికార్డు స్థాయి కానుకలతో 3వ స్థానానికి చేరింది. ఆదాయంలో షిర్డీ వైష్ణోదేవి ఆలయాలను బాలరాముడి అయోధ్య మందిర్ అధిగమించేసింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాలలో అయోధ్య 3వ స్థానానికి చేరింది. అయోధ్యలో నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ 2024 జనవరి 22న జరిగినప్పటి నుంచి భక్తులు తండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన రామ భక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. అయోధ్య ఆలయానికి అందుతున్న కానుకలు స్వర్ణ దేవాలయం, వైష్ణోదేవి, షిర్డీ ఆలయాలకు మించిన రీతిలో అందుతున్నాయి. తాజాగా కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ ఇటు వైష్ణోదేవి ఆలయాలను దాటేసింది. ప్రస్తుతం యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి బాలరాముని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలరాముడి ఆదాయం పెరిగింది. గడిచిన ఏడాదిలో అయోధ్యకు 700 కోట్ల ఆదాయం లభిస్తే షిర్డీ ఆలయానికి ఏటా 450 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. వైష్ణోదేవికి 400 కోట్ల వరకు సమకూరుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు ప్రమాదం జరగడం వదంతులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నేను పౌల్ట్రీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా 13 సంవత్సరాల నుంచి నేను ప్రతి 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఫామ్స్కి వెళ్తూ ఉంటాను. నా యొక్క అనుభవాన్ని బట్టి చెప్తే నా ఉదయం ఆహారం 2 కోడిగుడ్లు తింటాను పెప్పర్ వేసుకుని, అదే నా టిఫిన్. వారానికి 2 సార్లు చికెన్ తింటాను, అదే నా యొక్క ఆరోగ్య రహస్యం. నేను ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటా. కోళ్ళకి వచ్చేటువంటి ఫ్లూని మనకంటగట్టి ఈ యొక్క సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్య వార్తల్ని నేను ఖండిస్తున్నాను. ఏదైనా కోళ్ళ నుంచి వాటి యొక్క జన్యువు వేరు, మన యొక్క జన్యువు పరంగా ఏర్పడింది వేరు. ఆ జన్యువుని తీసుకొచ్చేసి మనకంటగట్టి మనకంటూ వస్తుందని చెప్పేసి వదంతులు నమ్మొద్దు. ఎవరైనా కానీ బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చిందని మన గౌరవ కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారు కూడా ఖండించారు. దాని ప్రకారమే మనం అందరం కూడా ముందుకెళ్దాం. రోజు గుడ్డు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. అందరికీ నమస్కారం. హెచ్ఎస్సిసి నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. I request everyone to share this number 1930. It's a 24/7 cyber helpline. Once again, 1930. It's a 24/7 cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cybercrime helpline to protect citizens. We launched 7 new specialized cybercrime police stations in last year. I congratulate the DGP and Director of Cyber Bureau for creating these facilities. I congratulate DG CSB team for organizing this event, which will enable collaboration between police, academia, and experts. Let us work together to make Telangana a cyber safe state. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన కార్యక్రమం. ప్రపంచంలో
నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది. ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి. ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు, మర్డర్, రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది. అదేవిధంగా దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్ళు మన ఇంటికి రావాలి, మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి, మన ఇంట్లోకి రావాలి, మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది. ఈరోజు మన త్రిజోరీ, మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్. సో మన కంప్యూటర్ని, మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్. మీ త్రిజోరీలో, మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది. ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ 25 సంవత్సరాల క్రితమే మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. కానీ ఇది సరిపోదు. ఈరోజు జరుగుతున్న నేరాలు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. గతంలో పోలీస్ వ్యవస్థ చేజింగ్ సెల్ లాగా ఉండేది. ఒక నేరం జరిగిన తర్వాత నేరగాళ్ళను పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకునేది. కానీ ఈరోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్లో అంత ఆశామాసిగా లేదు. ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద విలేజ్ ఆర్ విత్ ఇన్ ద ఏరియాలో జరిగేది. సైబర్ క్రైమ్ అనేది స్కై ఇస్ ద లిమిట్ ఫర్ క్రైమ్. ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు. ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేం. ఈరోజు దాదాపుగా 14 రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా, జరగని దాడులను జరిగినట్టుగా, లేదా ఇతర ఆలోచనలతోని ఈ డీప్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వీటన్ని కుక్కట్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నేత ముమ్మారెడ్డి ప్రేమకుమార్ హాజరయ్యారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు రూరల్లో 191 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మార్చి 9వ తేదీన 105 పనులకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఇందులో 116 కోట్లతో రూరల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ గ్రామాల్లో రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 8 నెలలు పూర్తి కాల.
8 నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ఇందులో 75 కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. మిగతా ఆ యొక్క 116 కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్లు 18 గ్రామాల్లో కొన్ని పనులు. నెల్లూరు జిల్లా సంతపేట గుంటబడి మోడల్ స్కూల్ క్రీడా మైదానాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. గుంటబడి క్రీడా మైదానం చెత్త చెదారాలతో నిండిపోయి ఉండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు. నెల్లూరు ప్రజలు తెలియజేస్తాను. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది, నిన్న 5వ వార్డులో ఒక పార్కు, 14వ వార్డులో ఒక పార్కు, 16వ వార్డు పార్కుని మోడర్నైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించేశారు. జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ 1 monthలో పూర్తి చేస్తారు. అదేవిధంగా ఇవాళ అయితే ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్కి. ఈ స్కూల్లో ఏదైతే మాస్టర్ ప్లాన్ అనుకున్నా ఇవన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తాం. 6 నెలల నుంచి 1 year అనుకోండి. అదేవిధంగా అన్ని స్కూల్స్ లో పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ ఎస్టిమేషన్స్ కమిషనర్ గారికి చెప్పాను. ఆ కన్సల్టెంట్లు యాక్చువల్ గా పెట్టాను కన్సల్టెంట్, వాళ్ళు కూడా స్టడీ చేస్తారు. ఆ జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ అన్ని స్కూల్స్ లో రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం. రాబోయే 3 నెలల్లో. అదేవిధంగా పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే లేటెస్ట్ది రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేస్తానని అందరూ కొద్దిగా ఓపిక పట్టుకోండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను. మేజర్ అదే. అయితే రోడ్లు ఎక్కడ చిన్న అంటే నెల్లూరులో వోక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. స్థానిక కొట్టమిట్ట యూసుఫియా మసీద్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ముస్లిం ఐక్యవేదిక సభ్యులు ధర్నా చేశారు. వోక్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వారు విమర్శించారు. సోదరులారా, భారతదేశం అనేది మా అందరి జన్మభూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది. అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఒక్క అవకాశం కానీ ఇస్తే భారతదేశంలో 5 సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పేసి మొదటిసారి అది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.